డాక్టర్ గారు అట్లనే అంటే ఇప్పుడు పీసీఓఎస్ అనేది అసలు నిత్యం అందరికీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 మందిలో 6 ఉంటుంది. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఫైబ్రాయిడ్స్ అనేవి ఎన్ని రకాలు? అవునండి, ఖచ్చితంగా పీసీఓస్ వచ్చే వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుందండి వాళ్ళ బాడీలో. సో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్గా ఒక 10 to 15% ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా. కాకపోతే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది బేసిక్గా మనకి గర్భాశయంలో రావచ్చు, గర్భాశయం బయట కూడా రావచ్చు. ఫైబ్రాయిడ్స్ మెయిన్లీ మనం చూసేది గర్భాశయం లోపలే. అందులో కూడా మనకి 3 రకాలు. క్యావిటీలో రావచ్చు, అంటే సబ్ మ్యూకోజల్ అంటాం. అన్ని ఫైబ్రాయిడ్స్ ఫస్ట్ చూస్తే ఇంట్రామ్యూరలే, అంటే మజిల్ లేయర్లోనే వస్తాయి. తర్వాతనే అది క్యావిటీలో కన్నా వస్తుంది, లేకపోతే బయటికన్నా వెళ్తుంది. క్యావిటీలోకి వస్తే అది మనం సబ్మ్యూకోజల్ అంటాం, బయటికి వెళ్తే సబ్సిరోజల్ అంటాం. బట్ ఆల్ ఫైబ్రాయిడ్స్ మనకి వచ్చేది ఫస్ట్ ఇంట్రామ్యూరలే. సో దాన్ని బట్టే ఈ క్యావిటీలో ఏవైతే వస్తాయో అవే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కాజ్ చేస్తాయి. మనకి గర్భాశయం బయటికి వెళ్ళేవి అంటే సబ్సిరోజల్లో గ్రో అయ్యేవి కాజ్ చెయ్యవు. అవి ఏంటంటే ఓన్లీ పెద్ద సైజు ఉంటే అప్పుడు యూరేటర్ అంటే కిడ్నీలోంచి మనకి యూరిన్ అనేది బ్లాడర్లో డ్రైన్ అవుతుంది కదండి, యూరిన్ సరిగ్గా ఆగిపోవడము సడన్గా, లేదా యురేటర్ మీద కంప్రెషన్ పట్టము, అట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ మెయిన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్లనే జరుగుతాయి, క్యావిటీలో వచ్చే ఫైబ్రాయిడ్స్. ఎందుకంటే ఇది క్యావిటీని మార్చేస్తుంది. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు గర్భాశయం కూడా వాపు అంటారు చాలా మందికి అర్థం అవ్వడానికి. మేడం నాకు గర్భాశయం వాపు వచ్చింది అంటారు. అంటే ఏంటంటే ఎండోమెట్రియల్ హైపర్ట్రోఫీ అంటాం, హైపర్ప్లేషియా హైపర్ట్రోఫీ. ఈ హార్మోన్స్ వల్ల ఫైబ్రాయిడ్ వల్ల గర్భాశయం కూడా బల్జ్ అవుతుంది అనమాట. ఉన్న సైజు అంటే బల్జ్ అంటే ఉన్న సైజు కంటే కూడా ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ పెరిగి మనకి పొట్ట నుంచి కింద నుంచి చేతి పెట్టి మనం పరీక్ష చేసినప్పుడు గైనకాలజిస్ట్లో మన గర్భాశయం మామూలుగా తెలియకూడదండి ఆడవాళ్ళలో. మనకి లోపలికే ఉంటుంది, చిన్నగా ఒక 100 grams ఉంటుంది అంతే. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి అది పైకి వచ్చి తెలుస్తుంది, అంటే బొడ్డు కిందకి కానీ బొడ్డు పైకి కానీ అట్లా మనకు తెలుస్తుంది. చాలామంది మా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి మేడం గర్భాశయం వాపు వచ్చింది తీసేయమన్నారు అని చెప్తారు. అసలు గర్భాశయం అనవసరంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని హిస్టెక్టమీ వెళ్ళక్కర్లేదండి, గర్భాశయం తీయక్కర్లేదు. చాలా మెథడ్స్ వచ్చాయి. ఓన్లీ ఆ గడ్డ వరకు ఇప్పుడు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు గడ్డ ఉందండి సపోజ్, పేషెంట్ మనకి ప్రెగ్నెన్సీ రాలేదని ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఓన్లీ ఆ గడ్డ వరకే తీయచ్చు, గడ్డ వరకే తీసేసి మాకు ఫర్దర్ ట్రీట్మెంట్ చేయొచ్చు మనం ఇన్ఫర్టిలిటీ ప్లానింగ్.